హలో ఎవ్రీవన్, జై గురుదత్త. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ ఛానల్. నేను రీసెంట్గా వెళ్ళిన ఒక ట్రిప్ గురించి చూపిద్దామని చెప్పి నేను చేశాను. ఇదేమిటి అంటే కుర్వాపుర క్షేత్రం. ఇది ఎక్కడుంది అంటే కర్ణాటకకి తెలంగాణకి బార్డర్స్లో ఉంది. అది సికింద్రాబాద్ నుంచి 158 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ కుర్వాపుర క్షేత్రం. ఇక్కడికి వెళ్ళాలి అంటే మధ్యలో కృష్ణానది ఉంటుంది. కృష్ణానదిని దాటి వెళ్ళాలి. ప్రస్తుతానికి ఎండాకాలం కాబట్టి కృష్ణానదిలో వాటర్ లేవు. ఇదొక పాయ. సో దీంట్లో వెళ్ళాలి అంటే ప్రస్తుతానికి ట్రాక్టర్ సహాయంతో వెళ్ళొచ్చు. ఎవరైనా కాళ్ళు లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ట్రాక్టర్ సహాయంతో వెళ్ళొచ్చు. అలా లేదు అంటే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ దూరంలో మనం నడిచి కూడా వెళ్ళొచ్చు రాళ్ల మీద నుంచి. యూజువల్గా అయితే ఎప్పుడైనా వాటర్ ఉన్నాయి అంటే మనకు బోట్ సహాయంతో మనం ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇది ఎవరు ఈ క్షేత్రం ఏంటి అంటే ఇది మనం ఎంతగానో కొలిచే దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం శ్రీపాద వల్లభ స్వామి. ఈ టెంపుల్ చాలా బాగుందండి. ఎంతో మంచి వైబ్ కనెక్ట్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ స్వయంగా శ్రీపాద వల్లభ స్వామి ఆయన కూర్చొని తపస్సు చేసిన ప్రదేశం ఇది. సో మంచి ఆచారం. మగవాళ్ళు పైన వస్త్రాధరణ లేకుండా దోవతులు కట్టుకొని ఈ క్షేత్రానికి సందర్శించాలి. ఈ క్షేత్రం చుట్టూ తిరగాలి అంటే నేను మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను. మీరందరూ కూడా తప్పకుండా ఇక్కడ వెళ్ళండి. ఎంతో మంచి వైబ్ ఉంది. మీకు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని అంటారు. జై గురుదత్త.